నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచ చమురుకు హార్మోజ్ జీవనాడి. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే జలమార్గం ఇప్పుడు యుద్ధ క్షేత్రంగా మారింది. దీంతో పట్టు సాధించేందుకు ఇరాన్, అమెరికా ఢీ అంటే ఢీ అంటున్నాయి. టెహ్రాన్ సర్వీస్ ఫీజుల మోత మోగిస్తుంటే వాషింగ్టన్ ప్రొటెక్షన్ చర్యలు అంటూ అభయమిస్తోంది. కీలకమైన సముద్ర మార్గంపై ఆధిపత్య పోరు ఉధృతమవుతోంది. దీంతో హార్మోజ్ మార్గంలో నౌకల రాకపోకలపై ఉత్కంఠ నెలకొంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ మధ్య జరుగుతున్న హార్మోజ్ గేమ్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో యుద్ధం పెను విధ్వంసం సృష్టించింది. ఇరు దేశాల్లోనూ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎన్నో కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఆర్థికంగా చతికిల పడేలా చేసింది. అందుకే పునర్నిర్మాణంపై ఇరాన్ దృష్టి సారించింది. హార్మోజ్ జలసంధిపై పట్టు సడలుతోందనే సంకేతాల మధ్య కొత్త వ్యూహాలను అమలు చేయాలని టెహ్రాన్ నిర్ణయించింది. నౌకల నుంచి సర్వీస్ ఛార్జ్ పేరుతో రుసుములు వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్ కమిషన్ ఆమోదం తెలిపింది. కొద్ది రోజులుగా హార్మోజ్లో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ సూచించే మార్గం కంటే ఒమన్ తీరానికి సమీపంలోని ప్రత్యామ్నాయ మార్గాన్నే అంతర్జాతీయ నౌకలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. షిప్ ట్రాకింగ్ రిపోర్ట్ ప్రకారం హార్మోజ్ దాటిన నౌకల్లో 80% పైగా ఒమన్ మార్గంలో ప్రయాణించాయి. అగ్రరాజ్యం నౌకాదళ భద్రతతో ఆ మార్గంలో రాకపోకలు పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో హార్మోజ్పై ఇరాన్ నియంత్రణ సడలుతోందనే చర్చ మొదలైంది. తాజాగా ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధానంపై దృష్టి సారించింది. ముఖ్యంగా హార్మోజ్ భద్రత, అభివృద్ధి చర్యలకు సంబంధించిన ఆర్టికల్ 3కు ఆమోదం తెలిపింది. హార్మోజ్ గుండా ప్రయాణించేందుకు అనుమతి పొందిన దేశాల నౌకల నుంచే సేవా రుసుం వసూలు చేయనుంది ఇరాన్. చెల్లింపులు రియాల్ లేదంటే టెహ్రాన్ నిర్ణయించే ఇతర కరెన్సీలో ఉండొచ్చని వెల్లడించింది. ఇక మరోవైపు తగ్గేదేలే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్ మద్దతుదారులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఆంక్షలకు సిద్ధంగా ఉండాలంటున్నారు. అయితే ఆర్థిక ఒత్తిడి కొనసాగితే హార్మోజ్ నుంచే కాదు, పర్షియన్ గల్ఫ్ నుంచి కూడా ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి రజాయ్ స్పష్టం చేశారు. హార్మోజ్ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఆధిపత్య పోరు ఎటువైపు దారితీస్తుందో చూడాలి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, ఇరాన్ చెప్పిన దారి కాకుండా 80% ఈ షిప్పింగ్ వెజల్స్ అన్ని ఒమన్ తీరం వైపు వెళ్తున్నాయి అనంటే నిజంగానే టెహ్రాన్ పట్టు సడలుతోందా హార్మోజ్ పైన? ఇలాంటి అనుమానాలన్నీ వ్యక్తమవుతున్నాయి సార్. ఒకటి, ఇప్పుడు వరకు క్లౌడ్ ఆఫ్ వార్ అంటారు. ఏమంటారు? మిస్ట్ ఆఫ్ వార్. యుద్ధం జరిగే టైంలో నిజమేంటో ఎవరు చెప్పలేము. స్మోక్ ఆఫ్ వార్ అంటే పొగ మూసేస్తారు. అంతా ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఒక సైడ్ ఇలాగంటుంది, దానికి వ్యతిరేక సైడ్ ఇంకోటి. వచ్చింది ఏమిటంటే ప్రాబ్లం, ఇరాన్ ఎంత చెప్పి వాళ్ళు సీరియస్గా ఉందాం అనుకున్నా డొనాల్డ్ ట్రంప్ లాంటి యుఎస్ ప్రెసిడెంట్, వెస్టర్న్ లీడర్ ఎప్పుడు దొరకలేదు. అతను మాట్లాడతాడు, అతను చెప్పేది కాన్ఫిడెంట్గా చెప్తాడు. అది నిజం అవ్వదు ఎవరికి తెలియదు. నిన్న కూడా ఆయన అనౌన్స్ చేసాడు, ఎన్నో వాళ్ళు వెళ్ళిపోయినాయి హార్మోజ్ నుంచి, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం వెళ్ళలేదు మీరు అని అంటున్నారు. సో ట్రూత్ ఒక క్యాజువాలిటీ, నిజం అనేది దీంట్లో ఎవరు తెలియదు. అందువల్ల మనం చూసేది ఇవాళ ఏంటంటే ఇది ఒక మైండ్ గేమ్, మైండ్ వార్ అవుతుంది గత దాదాపు 60 రోజులు బట్టి పూర్తిగా. నిన్న ఇరాన్ ప్రెసిడెంట్ పెస్కియాన్ ఏమన్నాడు, ఆ రోజు సంతకం పెట్టింది 2 నెలలు మెమోరాండం పెట్టిందే మంచిగా ఉన్నది, దాన్నే పాటించాలి అంట. అమెరికా ఏం గ్రహించింది? ఆ మెమరాండంలో ఇరాన్కి అన్ని కన్సెషన్ ఇచ్చేశారు. ఎవరైతే వెళ్ళాడో నెగోషియేట్ చేయడానికి వైస్ ప్రెసిడెంట్ వాన్స్, ఆ మధ్యవర్తిగా పాకిస్తాన్, ఖతార్ ఏదో రకంగా పీస్ తెచ్చేద్దామని వాళ్ళు కూర్చున్నారు. ఏం కావాల్సిందే అది ఇచ్చేద్దామని. సో ఆ తర్వాత గ్రహించుకున్నారు అమెరికాలో. అప్పుడు అది కుదరన్నా. సో ఇప్పుడు మనం హార్మోన్ చూసేది ఏంటంటే ట్రూత్ ఎవరికి తెలియదు. ఇది తప్పకుండా ఒక క్రిటికల్ జలసంధి, ఒక క్రిటికల్ రాస్తా, ఇదంతా కావాల్సి. సో ఇప్పుడు రోజుకి టెన్షన్ పెరిగినా ఒక రకంగా టెన్షన్ కూడా తగ్గిపోయింది. కనపడుతుంది మీకు, రోజు టెన్షన్ తగ్గిపోయింది. యుద్ధం స్టార్ట్ అవ్వలేదు కదా మళ్ళీ. ఎన్నో కారణాలు ఇస్తారు. అమెరికా దగ్గర మిసైల్స్ అయిపోయినాయి, స్టాక్ ఆఫ్ ఆర్మ్స్ అన్నీ అయిపోయినాయి, చాలా వరకు నిజం. కానీ అమెరికా కూడా మళ్ళీ స్టార్ట్ చేయకూడదు. బ్లఫ్తోనూ మాటలతో బ్రాగింగ్ అంటే గొప్ప చెప్పుకోవటంలో లొంగేద్దామని చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అవుతుంది.
సక్సెస్ అవుతుంది. ఉమ్, అంటే ఇరాన్ ఇది చాలాసార్లు మాటలకే లొంగిపోతారు. భయం పెట్టే మాటలు, మంచి మాటలు, మోసం మాటలకే లొంగిపోతారు మనుషులు. సో అది జరుగుతూ ఉన్నది. ఉమ్, ఏ నిమిషమైనా వాళ్ళు మళ్ళీ కూర్చున్నాం అనేది రావచ్చు. ఏ నిమిషమైనా. తర్వాత ఈ అన్నిట్లో మధ్యన ఒమాన్ కూడా అమెరికాతో ఉన్నట్టుగా ఉండి మళ్ళీ ఇరాన్తో సైడ్ అయింది. ఉమ్, ఏమని మన ఇద్దరం కలిసి మొత్తం లూటీ చేసేద్దామని. అప్పుడు 3 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ అన్నాడు, మీ నెత్తి మీద బాంబులు వేస్తాను జాగ్రత్త అన్నాడు. ఆ దేశంలో వాళ్ళకి బేసెస్ కూడా ఉన్నాయి. ఉమ్, ఒమాన్ వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ అలయన్స్ పార్ట్నర్. మీరు పిచ్చి పిచ్చిగా సొంత అగ్రిమెంట్స్కి వస్తే ఆగదు, వార్నింగ్ ఇచ్చారు. సో నేను ముందర నుంచి అంటున్నా, అమెరికా ఓడిపోయినట్టుగా ఉండదు. ఓడించడం చాలా కష్టం. అయితే ఆల్ పవర్ఫుల్, పవరే కాదు, ఎంత తగ్గిపోయినా ఉమ్, వాళ్ళు రెడీగా ఉన్నారు వాడటానికి. మిగతా దేశాలు లేరు కదా, చైనా, రష్యా, యూరోపియన్ దేశాలు లేరు కదా సోల్జర్స్ తీసుకొచ్చి నిలబెడటానికి. సో రోజు రోజుకి ఇల్లే కొలిది. ఇరాన్ కూడా గ్రహించుకున్నది ఏంటంటే రోజు రోజుకి వాళ్ళ బార్గెనింగ్ పవర్ కూడా తగ్గిపోతుంది. ఉమ్, రోజు రోజుకి ఎటు తగ్గిపోతుందంటే 160 రోజులు 180 రోజులు అయింది. ఏదో ఇంకా ప్రపంచం కూలిపోతారు అనుకున్నాం. కూలిపోలేదు, ధరలు పెరిగినాయి ఎస్. కానీ మెల్లిమెల్లిగా కొత్త ఏరియాలు, కొత్త సోర్సెస్ ట్రై చేస్తున్నారు, కలిసి వస్తాయి మెల్లిగా. సో ఇరాన్ కూడా తెలుసు, నో వార్ నో పీస్, యుద్ధం లేదు, శాంతి లేదు, ఆ సిచ్యువేషన్లో మనం ఉండలేము అని వాళ్ళు గ్రహించుకున్నారు. సో ఇది సెటిల్ అవుతుందా అంటే మనం చెప్పలేం. ఏ పక్కన వెళ్తాది యుద్ధం స్టార్ట్ అవ్వాక ఎవరు చెప్పలేం. నిజమేంటో అబద్ధం ఏంటో ఎవరికి తెలియదు. దీంట్లో చాలా ప్లేయర్స్ ఉన్నారు. స్టార్ట్ అవ్వింది ఇజ్రాయెల్, అమెరికా వర్సెస్ ఇరాన్, 3 దేశాలు. దాదాపు 20 దేశాలు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి యుద్ధంలో, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంకా ఎక్కువే. సో ఎంతవరకు వెళ్తుంది, ఎలాగ ఆగిపోతుంది? ట్రంప్ని బెదిరిస్తున్నారు, మీరు మిడ్ టర్మ్ ఎలక్షన్స్, మధ్యంతర ఎలక్షన్స్ పోతాయని, నాకు లెక్కలేదు అంటున్నాడు ఆయన. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. ఎండ్ గేమ్ ఆగేది ఎక్కడ అవుతుంది, ఎలాగ అవుతుంది, ఎవరు చెప్పలేదు. ఇప్పుడు సౌదీకి యుఏఈకి కానీ ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మార్గానికి ఎంత మేరకు ఆల్టర్నేటివ్ వేస్ అవుతాయి సార్? అది స్మాష్ చేసేస్తా ఉన్నారు కదా ఇరాన్. ఒక్క బాంబు వేస్తే అయిపోయింది కదా. ఆ రిఫైనరీ ఏదైతే పంప్ చేస్తుందో ఆయిల్, దాని మీద ఒక్క బాంబు వేస్తే ఆగిపోతుంది. అదే పెద్ద సౌండ్ రాస్తా కాదు, అదేదో ఫుల్ ప్రూఫ్ కాదు. పైప్ లైన్ బయట ఉంటుంది, రిఫైనరీ ఉన్నది. ఒకే ఒక డ్రోన్, ఒక 50,000 రూపాయల డ్రోన్ వెళ్ళి దాని మీద పడితే ఆగిపోతుంది. సో ఈవేళ మనకు కనపడింది ఏంటంటే సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, అసలు వాళ్ళంతా డెలికేట్ లైఫ్స్ ఎవరికి లేవు. ఎన్ని రోజులు మాకు డబ్బు ఉన్నది, మా చుట్టూరా తిరుగుతున్నారు అనుకున్నారే, డబ్బుకి విలువ లేకపోయినప్పుడు యుద్ధం వల్ల. డబ్బుకి విలువ లేదు, నీకు ఏం లేదు, నీకు స్థానం లేదని చెప్పేశారు కదా సౌదీ అరేబియా కింగ్ అందరికీ. నీ డబ్బుకే విలువ లేదు, నీకు విలువ ఏంటి అన్నట్టుగా వచ్చింది. అది వాళ్ళు అందుకునే భయపడిపోయి అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. ఈ పైప్ లైన్స్ ఏం పని చేయవు. అది అలా వచ్చేస్తుంది రెడ్ సీ మీద అంటే అక్కడ ఎవడో హూతీస్ కాసి ఆఫ్ చేశారు. పైప్ లైన్ మీద ఒక్క బాంబు వేస్తే ఏమవుతుంది, ఫినిష్. అది వేస్తా ఉంటున్నారు కదా ఇరాన్ అది చేస్తా ఉంటున్నారు కదా, ఓపెన్గా చెప్తున్నారు కదా. మీరు ఇప్పుడు అమెరికా మా మీద ఈ ఆర్థిక దిగ్బంధం చేస్తే ఏ దేశాల వాళ్ళతో ఉన్నారో వాళ్ళని అటాక్ చేస్తామని. సో అదే చాలా పూర్తిగా వల్నరబుల్. అది ఎవరు, అది ఊరికనే ఏదో అయిపోయింది తప్పించుకున్నాం అంటే ఎలాగా. అందువల్ల ఇప్పుడు దొరికింది ఎవరంటే సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, వీళ్ళందరూ దొరికారు. దీంట్లో యుఏఈ డైరెక్ట్గా అమెరికా, ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ డైరెక్ట్గా ఉంది. సౌదీ ఇటు వాడుతుంది, అటు వాడుతుంది, రెండు పక్కల వాళ్ళ ఫ్యూచర్ కోసం. పాకిస్తాన్ ఈ ఇబ్బందిని వాడుకొని వాళ్ళు బయటకు వద్దామని చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ఫుల్ అవ్వారు. యుద్ధం తేలనివ్వకుండా వెళ్ళిపోతాం, బేరాలు పెట్టుకోవటం, అందుకనే అక్కడి నుంచి షిఫ్ట్ కూడా చేశారు అమెరికన్. నమ్మకూడదని
సో చాలా చాలా మార్పులు కనపడతాయి యుద్ధం అయిపోయాక. ఎక్కడ అవుతుంది యుద్ధం దాని మీద. ఇరాన్కి మాత్రం కొంచెం బుద్ధి వచ్చినట్టుగా జరిగింది. చాలామంది ఏదో ఇరాన్ ఏదో చేసేస్తుంది దెబ్బలాడిందంటే కాదు. ఇరాన్ కూడా వీళ్ళు ఆఫ్ చేశారు కదా, ఈవేళ వాళ్ళ ప్రెసిడెంట్ కూడా యుద్ధం, నో వార్ నో పీస్ సిచ్యువేషన్ మనం ఇంకా ఉండలేమన్నాడు ఫ్రాంక్గా. కరెక్ట్. సో చాలా చాలా ఇది ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్కి వచ్చింది. ఇప్పుడు ఈ హార్మోస్ దాటే షిప్స్ నుంచి ఫీజు వసూలు చేయాలని చెప్పేసి ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిషన్ కూడా ఆమోదించింది కదా సార్. అంటే అసలు ఇంటర్నేషనల్ మారిటైమ్ లా ప్రకారము ఇరాన్కు అసలు ఆ లీగాలిటీ ఉందంటారా? అస్సలు లేదు. యునైటెడ్ నేషన్స్ లా ఆఫ్ ద సీ అని 1982లో కాన్ఫరెన్స్, యుఎన్ కాన్ఫరెన్స్లో అన్ని దేశాలు దాదాపు సంతకం పెట్టారు. 2 దేశాలే పెట్టలేదు. ఇరాన్ పెట్టలేదు, అమెరికా కూడా పెట్టలేదు సంతకం. సో పెట్టకపోయినా వాళ్ళు ఏదో ఉన్నది రోల్. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ద సీజ్ అని, సముద్ర స్వతంత్రం ఎవరో ఆప్ చేయకూడదని ఇప్పటి నుంచో ఆ థియరీ, ఆ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏ వారైనా వెళ్ళొచ్చు. ఇది వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్ కాదు. 33 కిలోమీటర్స్ అయితే టెరిటోరియల్ వాటర్స్ 3 మైళ్ళే ఉంటాయి. నీ నియర్ 3 మైల్స్ అంటే 6 కిలోమీటర్స్. దాని తర్వాత అది ఎవరు వాటర్ కాదు. కానీ ఇరాన్ మాది అంటున్నారు. మేము ఏదో కలెక్ట్ చేస్తాం, సర్వీస్ ఫీ లాగా కలెక్ట్ చేస్తా ఉన్నా, కొద్దిగా చేస్తా ఉన్నా, ఎందుకంటే హక్కు సంపాదించుకోవటానికి. ఒకసారి వాడికి ₹1,00,000 వేస్తామని పర్మిషన్ ఇస్తే ఆ ₹1,00,000 కోట్లు చేయొచ్చు కదా. కొన్ని వాళ్ళు సీక్రెట్గా ఎలనేస్తున్నారు. $4 మిలియన్ తీసుకొని $5 మిలియన్ తీసుకొని వాళ్ళు సీక్రెట్గా ఎలనేస్తున్నారు. అందువల్ల ఆ హక్కు వాళ్ళకి ఒకసారి ఇస్తే పర్మనెంట్ అయిపోతుంది. అది అమెరికా, యూరోప్ ఒప్పుకోవట్లేదు. సౌదీ అరేబియా వాళ్ళకి ఏమంటున్నారంటే మన చమన్ ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది, 30 సంవత్సరాలు ఉంటుంది అంతే కదా, 40 సంవత్సరాలు. కొత్త ఎనర్జీస్ వచ్చేస్తున్నాయి. 40 సంవత్సరాలు ఏంటో తగ్గు లేకుండా చేసుకుంటే పోయింది కదా. అలా ఆలోచనలో ఉన్నారు సౌదీ అరేబియా. ఓకే. ఖతార్, అరబ్ దేశాలు ఏదో వస్తాం, అలాగే ఏదో పడేస్తాం, పీస్ వస్తుంది కదా. ఈ ఆయిల్ అంతా బయటికి తీసాక ఎవరికి కావాలి భూమి, అది కూడా ఉన్నది థియరీ. ఆయిల్ బయటకు వచ్చేస్తే ఇంక మనకేం లేదు కదా. సో చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వీక్నెసెస్ బయటపడిపోయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు.